అందరికీ నమస్కారం అండి. భారతదేశ వ్యాప్తంగా ప్రజలకు సంబంధించి స్టవ్ మరియు సిలిండర్ ఉచితంగా ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా అయితే అందిస్తున్నారు. పేద మధ్యతరగతి దారిద్ర్య దీవెన ఉన్న వారందరికీ ఫ్రీగా అయితే అందిస్తున్నారు. ఇటు ఆఫ్లైన్లో కూడా దరఖాస్తు అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. మన దగ్గరలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్కు దగ్గరికి వెళ్ళి ఈ పత్రాలతో పాటు ఇవి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఇందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ప్రాసెస్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కొత్త రేషన్ కార్డులు వచ్చిన వారికి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఆ వివరాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న ప్రతి ఒక్కరి మిత్రులందరికీ వీడియోను షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. ప్రభుత్వం ఉజ్వల యోజనను మరింత విస్తరించాలనే నేపథ్యంతో కొత్తగా 25 లక్షల మందికి ఇక్కడ వచ్చేసి మనకు అఫీషియల్గా అయితే ఇవ్వడం జరిగిందండి. ఏదైతే ఎల్పిజి కలెక్షన్లు అయితే అందించారు. మహిళా సాధికారత తోడ్పడేందుకంటే ముఖ్యంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో అమలు కానున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో ఇక ఏదైతే ఉజ్వల్ కుటుంబానికి సంబంధించిన తల్లులు అక్కచెల్లెల హృదయపూర్వక శుభాకాంక్షలు అని చెప్పేసి, సో ఇక పండుగ రోజు ఆనందం పొందడం కాకుండా మహిళలకు సాధికారత సంకల్పాన్ని అంటే ఇవన్నీ కూడా ముఖ్యంగా నవరాత్రి ప్రారంభం సందర్భంగా ఉజ్వల యోజన 25 లక్షల గ్యాస్ కనెక్షన్ ఇవ్వడమే మహిళలకు సంబంధించి ప్రధాని మోదీ దుర్గా సమానమైన గౌరవాన్ని ఇస్తున్నారంటూ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. దాదాపు దేశంలో ఉజ్వల కుటుంబాల సంఖ్య 10.60 కోట్లకైతే చేరుతుందన్నమాట ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రతి కనెక్షన్ పైన 2,050 రూపాయలు ఖర్చు అయితే పెట్టనుందన్నమాట. దీని ద్వారా లబ్ధిదారులకు ఎల్పిజి సిలిండరు అదేవిధంగా గ్యాస్ స్టవ్ అంటే ఇవన్నీ కూడా ఫ్రీగా అయితే అందిస్తారనమాట. సో అలాగే ఈ స్కీమ్ సంబంధించి దేశంలో ఒక పెద్ద విప్లవం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక ముఖ్యంగా మోడీ ప్రభుత్వం 300 రూపాయల సబ్సిడీతో 10.33 కోట్ల ఉజ్వల కుటుంబాలకు ఎల్పిజి సిలిండర్ను కేవలం 553 రూపాయలకే రీఫిల్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వచ్చే రేట్ ఏదైతే ఉందో దానికంటే తక్కువ ధరకు ఈ యొక్క ప్రయోజనం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎవరికి ఇస్తున్నారు ఏంటంటే దారిద్ర్యకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలకు మహిళలకు పేరిట అయితే అందిస్తారు. ఉచిత గ్యాస్ కనెక్షన్ అందించడం జరుగుతుందన్నమాట. ఈ పథకాన్ని 2016లో అయితే స్టార్ట్ చేశారనమాట. ఇక ఫ్రీ స్టవ్తో పాటు గ్యాస్ సిలిండర్ కూడా ముద్దు అయితే అందిస్తారు. ఇక ఇందుకు సంబంధించిన లబ్ధిదారుడు ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ ధర వచ్చేసి 300 రాయితీని అయితే మనం పొందవచ్చు అనమాట. సంవత్సరానికి 9 గ్యాస్ సిలిండర్లు తీసుకోవచ్చు. 14.2 కేజీల వినియోగం ఇప్పుడు ఏదైతే వస్తుందో అదైతే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు హైదరాబాద్లో 14.2 కిలోల సిలిండర్ ధర వచ్చేసి 905 రూపాయలు, వీరికి 605 రూపాయలకే వస్తుందన్నమాట. అంటే మామూలుగా 905 కట్టాలి, కానీ 300 మళ్ళీ అకౌంట్లో అయితే పడడం అయితే జరుగుతుంది. ఇలా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటనేది ఇవ్వడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకునే వారు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. మహిళా పేరు మీద అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. రేషన్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు, ఫోన్ నంబరు, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనకు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి ఇంకా ఇప్పటికీ గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి అయితే స్కీమ్ వర్తించి, ఎందుకంటే మనం ఇవ్వాల్సింది ఆధార్ కార్డు ఇవ్వాలి, దాంతోపాటు ఫోన్ నెంబరు, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఉన్న వారికి అయితే వర్తించదు, లేని వారికి మాత్రమే ఇది వర్తిస్తుందన్నమాట. దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీ ఫారంను నింపి అవసరమైన డాక్యుమెంట్లు కూడా మనం సమర్పించాలన్నమాట. 2 ఫోటోలు కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్తో ఇవైతే మనం ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఈ రకంగా అంటే అన్ని చోట్ల అంటే గ్యాస్ ఏజెంట్లకు సంబంధించి మా దగ్గరికి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదని చెప్పేసి చెప్తున్నారు. కొన్ని చోట్ల తీసుకుంటున్నారు, కొన్ని చోట్ల ఇంకా టైం పడుతుంది అనేది చెప్తూ ఉన్నారనమాట. ఆన్లైన్లో ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటనే విధానాన్ని కూడా క్లియర్ ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. సంబంధించి ముఖ్యంగా ఏదైతే వెబ్సైట్ అనేది మనం ఇక్కడ అఫీషియల్గా వచ్చేసి మీ మొబైల్లో PMUY అనేది టైప్ చేయండి. ఇక్కడ వచ్చేసి PMUY అనేది ఇక్కడ వచ్చింది కదా, ఈ వెబ్సైట్ని అయితే ఫస్ట్ వెబ్సైట్ని అయితే మీరు ట్యాప్ చేయండి. నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు అప్లై ఆన్లైన్ ఫర్ PMUY కనెక్షన్ అయితే ఉంది కదా, ఇందుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది కదా. ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ పైన ట్యాప్ చేసిన వెంటనే మనకు HP కావాలా, మీరు అదేవిధంగా ఇండియన్ ఏదైతే కావాలా లేకపోతే భారత్ కావాలా, మన దగ్గర లొకేషన్ ఏదైతే కావాలనుకున్నా దాన్ని సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. తర్వాత నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది. అందులో వచ్చేసి మనకు ఆధార్ కార్డ్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇది ప్రాసెస్ చేస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసి అప్లై నౌ మీద క్లిక్ చేయండి. ఇవన్నీ అయితే డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. ఇది అఫీషియల్ వెబ్సైట్.